సార్, ఈ ప్లూటోనియం అగ్రీమెంట్ అనేది చూడ్డానికి సింపుల్‌గా కొట్టిపడేసుకున్నారు అన్నట్టుగా ఉన్నా, బట్ చాలా కీలకమైన విషయం ఇది. సో, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? రఘునందన్ గారు, ఈ ప్లూటోనియం అగ్రిమెంట్ ని యాక్చువల్ దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్, పిఎండిఏ అంటారండి. ఇది ప్రత్యేకించి యుఎస్ రష్యా మధ్య జరిగింది. హ్మ్. ఇది ఆ, ఈ కోల్డ్ వార్ తర్వాత మనకి యుఎస్ఎస్ఆర్ అది చిన్న చిన్న దేశాలుగా విడిపోయిన తర్వాత 2000 సంవత్సరంలో ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు. దాన్ని ఇంకా కొంచెం ఫైన్ ట్యూన్ చేశారు 2010లో. అయితే ఈ అగ్రిమెంట్ ఏంటంటే, ఈ కోల్డ్ వార్ సమయంలో వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, అలాగే యుఎస్ వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఏం ఒప్పందానికి వచ్చారంటే, దీంట్లో ఉండే దాన్ని మనము డిస్ట్రాయ్ చేసేసేయాలి. దాంట్లో ఉన్న ఈ సెన్సిటివ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, రేడియో యాక్టివ్ మెటీరియల్, ఎస్పెషల్లీ ప్లూటోనియం ఏదైతే ఉంటుందో, దాన్ని వేరే పర్పస్కి వాడుకోవాలి హ్మ్. అని. అంటే 34 టన్స్ మెటీరియల్, వీళ్ళు ఒక 17 టన్స్, వాళ్ళు ఒక 17 టన్స్ అని వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. హ్మ్. అయితే మళ్ళీ ఒబామా గారు వచ్చిన తర్వాత దాన్ని కొంచెం డిలే అవుతూ వచ్చింది. ఇంకా దీని నుంచి నేను పార్టిసిపేషన్ నుంచి ఆపేస్తాను అనే ఒక సంకేతము 2016లో పుటిన్ గారు ఇచ్చారు. హ్మ్. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ నాటో వాళ్ళు మిగతా ఈ యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన దేశాలన్నిటినీ నాటోలోకి సభ్యత్వం చేసుకుని ఆ డిఫెన్స్ వీళ్ళకి జియోగ్రఫిక్ దగ్గరగా వచ్చేస్తున్నారు అనిపించిందో, హ్మ్. అప్పుడే దీన్ని పుటిన్ గారు మామూలు చెప్పారు, ఇంక దీన్ని ఆపేస్తున్నాం, దీంట్లో ఇంకా మేము ముందుకు వెళ్ళాము అని చెప్పారు. హ్మ్. అయితే ఇప్పుడు అంటే ఇది ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే, ఈ నాటో ఈ ప్రాబ్లం రాగానే 2014లో హ్మ్. యుక్రెయిన్ లో ఒక ప్రాంతం ఉంది, క్రిమియా అని. హ్మ్. దాన్ని మన రష్యా వాళ్ళు తీసేసుకున్నారు ఆ ప్రాంతాన్ని. హ్మ్. తర్వాత వీళ్ళు మళ్ళీ శాంక్షన్స్ పెట్టడము అవన్నీ కూడా చేశారు. అయితే ఇవన్నిటి కారణం చేత వాళ్ళు దాన్ని ఈ అన్ఫ్రెండ్లీ కండిషన్స్ అనే పేరు చేత దాన్ని ఆపేశారు. హ్మ్. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే అండి, ఈ ప్లూటోనియం అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ లో రేడియో యాక్టివ్ మెటీరియల్ గురించి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మనకు 1940లో అప్పుడు యూజ్ చేసిన న్యూక్లియర్ బాంబ్ ఏదైతే ఉందో అది యురేనియం. హ్మ్. అంటే అది ఒక 25 కేజీల బాంబ్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ 4-5 కేజీస్ తో ఈ న్యూక్లియర్ బాంబుని చేయొచ్చు. హ్మ్. సో అందు గురించి దీని సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ. సో అందు గురించి ఇలా కానీ దాన్ని దాన్ని ఏం చేస్తూ వచ్చారంటే, క్రమేపీ దాన్ని డీన్యూక్లియరైజ్ చేసేస్తూ వచ్చారు. హ్మ్. అయితే దీన్ని మనం చూసుకుంటే ఈ వార్ హెడ్స్ కి దానికే కాకుండా ఇంకా చెప్పాలంటే, మనకి కొంచెము ఎనర్జీని న్యూక్లియర్ ఎనర్జీ దాని ద్వారా కానీ, అంటే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడము, ఇటువంటి వాటిలలో కూడా ఒక వేరియంట్ ఉంటుంది, హ్మ్. ఐసోటోప్ ఆఫ్ ప్లూటోనియం అంటారు. ఓకే. దాన్ని కూడా వాడుకొని చేద్దాము అనే ఒక ఒప్పందంలోకి వచ్చి నెమ్మదిగా చేద్దాం అనుకుని యుఎస్ వాళ్ళు వీళ్ళు డిఫరెంట్ మెథడాలజీ ఫాలో అవుతూ వచ్చారు. హ్మ్. కానీ అనుకున్నంత అవ్వలేదు అది. హ్మ్. యుఎస్ఎస్ఆర్ ప్రస్తుతం రష్యా హ్మ్. 2 టన్ వరకే చేయగలిగింది. అమెరికా వాళ్ళు అది కూడా చేయలేదు. హ్మ్. రష్యా వాళ్ళు 3 టన్, అవును. వీళ్ళు ఇంకా తక్కువ చేశారు. సో హ్మ్. అందు గురించి ఏంటంటే, వీళ్ళ మధ్య ఆ మ్యూచువల్ ట్రస్ట్ లేకుండా పోయింది. అంటే నమ్మకం, మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము, దానికి కట్టుబడి ఉండాలి హ్మ్. అని ఆ నమ్మకం లేకుండా అయిపోయింది. హ్మ్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఆ, కొన్ని సంస్థలు ఎలా ఉన్నాయంటే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళకి అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు అని మానిటరింగ్ చేసే రైట్స్ వాళ్ళకి ఇచ్చారు. హ్మ్. వాళ్ళు సరిగా చేయట్లేదు ఎప్పుడైతే యుఎస్ వీళ్ళ దీంతో వచ్చేసిందో. హ్మ్. అదైన తర్వాత ఇంకొక ఒప్పందం నుంచి కూడా ఎప్పుడైతే ఇలా పెరిగిపోతూ వచ్చిందో, ఇంకో ఒప్పందం నుంచి కూడా, అంటే ఇన్ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ అనేది కూడా 2019లో ఏదైతే ఉందో దాని నుంచి కూడా బయటికి వచ్చేసారు. అంటే చిన్న చిన్న డిస్టెన్స్ 5,000 లేక 500 5,000 కిలోమీటర్ మధ్యలో కొంచెము ఈ న్యూక్లియర్ దాన్ని పెట్టి
మనం చేసే ఏదైతే ఉందో అది కూడా చెయ్యకూడదు అని ఒక ఒప్పందం వచ్చిన తర్వాత ఉమ్, దాని నుంచి కూడా బయటికి వచ్చేసారండి. ఓకే. ఇలా మనకి చూసుకుంటే అండి ఈ చాలా ఈ యుక్రెయిన్ వార్ ద్వారా ఉమ్, ఇది గ్లోబల్లీ ఇంకా ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే మనం ఏదో దీన్ని జస్ట్ యుఎస్ లేకపోతే రష్యా మధ్య చూడకూడదు దీన్ని. ఓకే. ఎందుకంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో దాంట్లో మిగతా సభ్యులు కూడా ఉన్నారు. ఉమ్, సో ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఆపేయడము ఈ ట్రీటీ నుంచి బయటకు వచ్చేస్తున్నామంటే ఇప్పుడు యుఎస్ రష్యా అనుకోకూడదు కదా. ఇప్పుడు అలా చేయకూడదు అని జపాన్ వాడు లేకపోతే సౌత్ కొరియా, అవును. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా భయం పట్టుకుంటుంది. నా పక్కన వాడికి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, యుఎస్ అవును. వాడు ఇలా చేస్తున్నాడు, నేను కూడా ఇంకా డెవలప్ చేసుకోవాలి. టోటల్ అన్రెస్ట్ కు ఆజ్యం పోసినట్టుగా అవుతుంది. ఆ, అదొకటి ప్రాబ్లం ఒకటి ఉందండి. ఉమ్, సో అందు గురించి ఏంటంటే పుతిన్ గారు మనకి చూసుకుంటే ఈ మీరు చెప్పిన మిజైల్ న్యూక్లియర్ మిజైల్ ఏదైతే ఉందో 14,000 కిలోమీటర్లు అవును. అదొక టెస్ట్ చేశారు. ఉమ్, ఎప్పుడైతే మన ఈయన ట్రంప్ ఆ డీలు అవన్నీ ఈ వర్కౌట్ అవ్వట్లేదు, ఉమ్, వీళ్ళు యుక్రెయిన్ లో చాలా మంది చనిపోతున్నారు, ఉమ్, అందరికీ ఈయనకేంటంటే పుటిన్ కి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసి నేను గెలిచేస్తున్నాను అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. ఓకే. వీరికి ఇక్కడేమో ఈ సరే ఇంకా వార్షిప్స్ పంపించాలి, లేకపోతే ఆ, ఇంకా దీని నుంచి బిజినెస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ ఆర్మ్స్ లాబీ వాటిలన్నిటి నుంచి కూడా అని ఇటు పక్క ఏమో ట్రంప్ ఉమ్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో యుక్రెయిన్ నుంచి అవి. ఉమ్, సో ఒకళ్ళకి అంటే ఈ, రష్యా వాళ్ళకి ఇదేంటంటే ఒక ఆటలాగా అయిపోయింది, కానీ ప్రాణం మొత్తం వచ్చింది యుక్రెయిన్ లో వాళ్ళు నష్టపోతున్నారు. ఉమ్. సో అక్కడ దీని ద్వారా ఏంటంటే ఇది గ్లోబల్లీ ఎస్కలేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఒకవేళ దీంతో ఎస్కలేట్ అయితే ఎట్లాంటి పరిస్థితికి దారి తీయొచ్చు అని మీరు అంటున్నారు? అంటే గ్లోబల్లీ ఎస్కలేట్ అవుతే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఆ, ఈయన న్యూక్లియర్ వెపన్స్ చూపించి భయపెట్టిస్తున్నాడు, ఉమ్, వాళ్ళేమో ఇంకా డ్రోన్స్ అవన్నీ తీసుకొచ్చి వీళ్ళ రిఫైనరీల మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఉమ్, అంటే రష్యాకి మెయిన్ సోర్స్ ఇప్పుడు వచ్చేసరికి ఇన్కమ్ అంతా ఆయిల్, ఉమ్, ఎస్పెషల్లీ చైనా, ఇండియా నుంచి వస్తుంది. ఉమ్, ఆ సప్లై లైన్స్ కట్ చేయడం ద్వారా ఉమ్. రష్యా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల్లో వాళ్ళని పడేసి ఎలాగైనా వాళ్ళని మాట వినేటట్టు చేద్దామని వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఓకే. ఇతను న్యూక్లియర్ వెపన్స్ నా దగ్గర ఉన్నాయి, దీంతో నేను ఏమైనా చేయగలను అని ఈయన ఒక కార్డు ఒకటి పట్టుకున్నారు వాళ్ళని భయపెట్టించడానికి. ఓకే. సో వీళ్ళిద్దరు ఇలా ఉంటే మరి మిగతా దేశాలన్నిటి కూడా ఉమ్, మా పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇంకా ఆర్మ్స్ పెంచేసుకుని న్యూక్లియర్ ఆర్మ్స్ పెంచేసుకునే అవకాశం చాలా కనిపిస్తోంది ఓకే. రఘునందన్ రావు.